గారు మీరు అనుకున్నారా అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది పలానా టీం ఖచ్చితంగా టాప్ పొజిషన్లో ఉంటుంది అని. అలా చూస్తే ఎస్ఆర్హెచ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఈ సీజన్ స్టార్ట్ అయింది. డిడ్ యూ థింక్ అంటే ఇట్లా లాస్ట్ పొజిషన్కి వస్తుంది అన్న అంచనా ఏమైనా వేయగలిగారా, లేదంటే టాప్లో ఉంటుంది అనుకున్నారా ఎస్ఆర్హెచ్ మీద? మీ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాయి? ఈసారి స్టార్ట్ అయినప్పుడు నేనే కాదండి, చాలా మంది మాజీ ప్లేయర్స్ కానీ అందరు చెప్పింది ఏంటంటే ఈసారి ఎస్ఆర్హెచ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అని చెప్పారు. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ ఆల్మోస్ట్ సేమ్ బ్యాటింగ్ లైనప్. లాస్ట్ టైం చాలా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసిన అదే బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ తో పాటు మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ లాంటి ప్రూవెన్ పర్ఫార్మర్స్, వాళ్ళు పర్పుల్ క్యాప్ గెలిచిన వాళ్ళు గతంలో, అలాంటి బౌలర్స్ యాడ్ అయ్యారు. స్పిన్ బౌలింగ్ కూడా ఈసారి బెటర్ గా కనిపించింది. యాడమ్ జాంపాల్ అంటే ఒక స్పిన్నర్ కూడా చేర్చుకున్నారు. సో వాళ్ళకి ఈసారి బ్యాటింగ్ బౌలింగ్ అన్నిట్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎస్ఆర్హెచ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ టు విన్ ద ట్రోఫీ దిస్ టైమ్ అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఎవ్వరు కూడా ఫామ్ లో లేని పరిస్థితి కనిపించింది. ఒక అభిషేక్ శర్మ కొన్ని మంచి నాక్స్ ఆడాడు. ఈ సీజన్ లో హైయెస్ట్ స్కోర్ 141 అనుకుంటా అతనే చేశాడు, ఒక సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్ ఒక సెంచరీ చేశాడు. అది మినహాయిస్తే చాలా వరకు అందరు కూడా ఆ ఫెయిల్యూర్. ఈవెన్ క్లాసన్ కూడా చాలా బాగా ఆడతాడు ఎవ్రీ సీజన్. ఈ సీజన్ లో 20s 30s మాత్రం చేస్తున్నాడు. ఒక్క 70 మాత్రం చేశాడు. సో ఈ సీజన్ లో టోటల్ ఫెయిల్యూర్ ఉంది. మహమ్మద్ షమి టోటల్ గా ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో అయితే ఈవెంట్ ఫర్ సో మెనీ రన్స్. సో ఓవరాల్ ఫెయిల్యూర్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అన్నిట్లో కూడా దారుణమైన ఫెయిల్యూర్ ఒక వైరస్ లాగా వ్యాపించింది టీంలో. సో ఈ స్టేజ్ నుంచి వాళ్ళు మనం అనుకున్నాం ఒక మ్యాథమెటికల్ ఛాన్స్ ఉంది, థియరటికల్ ఛాన్స్ ఉంది, నా లాస్ట్ 4 మ్యాచ్లు గెలుస్తారు. కానీ డైహార్డ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా నమ్మకం పోయింది. ఎందుకంటే ఈ సీజన్ లో వాళ్ళు ఆడిన 10 మ్యాచ్లు చూసిన తర్వాత వాళ్ళు ఇంకా రికవర్ అవుతారన్న ఒక నమ్మకం అయితే కలగట్లేదు. అవును. మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ అయ్యాము. వెంకటేష్ చెప్పినలాగా చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఎస్ఆర్హెచ్ విల్ డెఫినెట్లీ డూ వెల్. టీం బాగున్నదండి. టీం బాగుంటే ఏం లాభం? ఈ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఎట్లా అంటే అందరు కలిసి ఆడాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో తర్వాత కెప్టెన్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఆడాలా. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అది ఎస్ఆర్హెచ్ చేయలేకపోతుంది. బట్ ఢిల్లీ క్యాపిటల్కి ఈ మ్యాచ్ డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నది టు గెలవాలి, సో దట్ దే కెన్ మూవ్ సమ్ మోర్ పాయింట్స్ అండ్ దే విల్ హ్యావ్ 14 ఇఫ్ దే విన్ దిస్. బట్ ఫ్రేజర్, ఫ్యాబ్రిల్స్, పురల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ స్టార్క్ ఇస్ దేర్. అట్లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఢిల్లీ విల్ గో ఆల్ అవుట్ to win against SRH. అంటే SRH got only 6 points. బట్ SRH వాళ్ళ టీంలో కాంబినేషన్ వైజ్ చూస్తే స్పెషలీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు కంబైన్ టుగెదర్. అంటే ఒక మంచి పార్ట్నర్షిప్ కలిసి రావట్లేదు. ఈవెన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పెర్ఫార్మ్ చేస్తే బట్ రిమైనింగ్ బ్యాట్స్మెన్ పార్ట్నర్షిప్ లేదు. ఇప్పుడు వెంకటేష్ చెప్పినలాగా ఎస్ఆర్హెచ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే, కానీ ఎక్స్పెక్టేషన్ తోటి నడుంది. యూ హ్యావ్ టు ప్లే. ఎక్స్పెక్టేషన్ చేసినాం మేము ఎక్స్పెక్టేషన్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో ఢిల్లీ క్యాపిటల్ హెస్ గాట్ ఎ ఛాన్స్ టు గెట్ 14 పాయింట్స్ అంటే ఈ మ్యాచ్ గెలిస్తే. అండ్ ఢిల్లీ డెఫినెట్లీ విల్ ట్రై టు రన్ రేట్ తోటి దిల్ ఇంక్రీజ్ ద రన్ రేట్ అండ్ ఆల్సో ట్రై టు క్వాలిఫై ఫర్ ద ఫస్ట్ 4. బట్ ఫస్ట్ 4లో కూడా మీరు చూడండి, ఆర్సీబీ got 16 points. ఈవెన్ పంజాబ్ has got 15 and 14 points MI and GT they have. అండ్ DC గెలిస్తే 14 points అవుతుంది. అక్కడ రన్ రేట్ తోటి డిసైడ్ చేస్తారండి. బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండి. బట్ ఎస్టర్డే మ్యాచ్ 1 run విక్టరీ నేను ఇంతవరకు చూడలేదండి. 1 run విక్టరీ ఇస్ అ గ్రేట్ విక్టరీ. KKR has beaten రాజస్థాన్ రాయల్. నా ఉద్దేశంలో ఏమంటే మీరు లాస్ట్ వరకు హోప్ పెట్టుకుని మీరు ఫైట్ చేస్తే లాస్ట్ వరకు మీరు గెలవచ్చు. ఆ నమ్మకం ఉంటే ఆ క్యాప్టెన్కి డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. అండ్ పీపుల్ వాచింగ్ ఆల్సో విల్ డెఫినెట్లీ బీ అటాచ్డ్ టు ద టీవీ అండ్ దే విల్ గెయిన్ సమ్ పాయింట్స్. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ లేదా ఇట్లాంటి మ్యాచెస్ చూసి వాళ్ళు నేర్చుకుంటారు. వెదర్ లాస్ట్ వరకు మనం ఫైట్ చేయాలా. అట్లాంటి లిమిటెడ్ ఓవర్స్, ఇది 20 overs ఇస్ ద లిమిటెడ్ ఓవర్స్. అండ్ ఫస్ట్ 6 overs వికెట్ పోకుండా డెఫినెట్లీ దే షుడ్ బ్యాట్ వెల్. అండ్ DC has got a better chance to win against SRH. అవును. అండ్ సార్ వెంకటేష్ గారు,
చెప్పండి. ఎస్ఆర్హెచ్ ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోతూ వస్తున్న టైంలో ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ ఓటమి తర్వాత వాళ్ళు తీసుకునే ఆ రిక్రియేషన్ టైంని కూడా. అంటే వాళ్ళు అనుకున్నంత అవసరమైనంత నెట్ ప్రాక్టీస్కి ఛాన్సెస్ టైం ఇవ్వట్లేదేమో అన్న వాదన లేదంటే ట్రోలింగ్ జరుగుతోంది. ఏమంటారు? నెట్ ప్రాక్టీస్ ఏమైనా మిస్ అయ్యారంటారా? ఓటమికి అది కూడా ఒక రీజన్గా అనుకోవాలా? ఇదంతా సోషల్ మీడియాలో వచ్చే, అంటే సరిగ్గా గేమ్ సరిగ్గా తెలియని వాళ్ళు ఏదో నోటికి వచ్చిన కీబోర్డ్ చేతిలో ఉంటుంది, ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు. కోచెస్ ఉన్నారండి అక్కడ, చాలా చాలా ఎక్స్పీరియన్స్. ముత్తయ్య మురళీధరన్, డేనియల్ వెట్టోరీ లాంటి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎన్నో సంవత్సరాల పాటు ఆడి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు అక్కడ. దే నో వాట్ టు డూ అండ్ వెన్ టు డూ. సో ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేసినంత రోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేసినంత మాత్రాన మీ పర్ఫార్మెన్స్ ఏమి ఇంప్రూవ్ కాదు. మీకు ఏంటంటే ఆల్రెడీ మీరు ఒక నెగటివ్ దీంట్లోకి వచ్చేసారు, ఫామ్ కోల్పోయారు, ఒక నెగటివ్ వైబ్స్ లో ఉన్నారు మీరు. అలాంటప్పుడు మీరు దాని నుంచి స్విచ్ ఆఫ్ అయిపోతే మీకు బాగుంటుంది. మళ్ళీ ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేయాలి. 1 వీక్ గ్యాప్ వచ్చింది లాస్ట్, ఇంతకుముందు వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడిన దానికి 1 వీక్ గ్యాప్ వస్తే టీమ్ మేనేజ్మెంట్ నేను అప్రిషియేట్ చేస్తాను. వీళ్ళందరినీ మాల్దీవ్స్ చాలా మాల్దీవ్స్ ట్రిప్ అంటే ఎంత తక్కువ ఖర్చు ఏం కాదు. మాల్దీవ్స్ తీసుకెళ్లి వాళ్ళందరినీ అక్కడ రిలాక్స్ అయ్యేలా చేశారు. సో రిమైనింగ్ మ్యాచెస్ లో మీరు ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయండి. 1 వీక్ గ్యాప్ వచ్చింది, ఈసారి మన సీజన్ సరిగ్గా స్టార్ట్ కాలేదు. సో ఒక్కసారి మనం బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అది ఒక ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, అది వేరే విషయం. బట్ ఆ ప్రయత్నం అయితే చేశారు. దాన్ని ఐ అప్రిషియేట్ ద టీమ్ మేనేజ్మెంట్. అంతేగాని ఆ వారం రోజులు ఇక్కడే ఉండి అదే రకంగా ప్రాక్టీస్ చేస్తే ఎండలో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని అదేం లేదు. మీకు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్రికెట్ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోవాలి, మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ మీరు కొత్త మ్యాచ్ స్టార్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. స్విచ్ ఆఫ్ పీరియడ్ అనేది అన్వైండ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్, ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డిని కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు. నితీష్ కుమార్ లాస్ట్ ఇయర్ సీజన్ అద్భుతంగా ఆడాడు, టీం ఫైనల్ కి తీసుకెళ్లాడు. తర్వాత ఇండియన్ టీమ్ లో వచ్చాడు, ఇండియన్ టీమ్ లో పర్ఫార్మ్ చేశాడు. నాట్ ఓన్లీ T20 ఫార్మాట్ లోనే కాదు, టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కూడా షైన్ అయ్యాడు. ప్రాపర్ గా బౌలింగ్ కి యూటిలైజ్ చేయట్లేదు అనేది కూడా వింటున్నాము. లాస్ట్ సీజన్ లో కూడా బౌలింగ్ చేయలేదండి నితీష్ కుమార్ రెడ్డి. బౌలింగ్ చేయడం అనేది, ఆ బౌలింగ్ కాదు ఇంపార్టెంట్ అక్కడ, అది కూడా అర్థం లేని పరిస్థితి. ఈజ్ నాట్ ఎ గ్రేట్ బౌలర్. బౌలింగ్ విషయంలో అతను ఈజ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్, అదేం కాదు. బౌలింగ్ కాదు, బ్యాటింగ్ లో కూడా అతను ఫెయిల్ అయితే దాన్ని అనవసరంగా కామెంట్ చేయడం అనేది అర్థం లేని విషయం. సో అతను ఒక లో ఫేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని నుంచి బయటపడతాడు అతను. అది మళ్ళీ ఇప్పుడు మన ఇంగ్లాండ్ టూర్ లో కూడా అతను ఖచ్చితంగా ఉంటాడు, ఇంగ్లాండ్ టూర్ లో కూడా ఉంటాడు. సో అతను మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకోవాలి కానీ అతను అనవసరంగా అలాంటి ఒక యంగ్స్టర్ ని ట్రోల్ చేయడం అనేది ఏమాత్రం అర్థం లేని విషయం.